ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొన్న వేళ భారతదేశం మరోసారి చరిత్ర సృష్టించింది. ఒకవైపు తాలిబాన్, పాకిస్తాన్ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటే, మరోవైపు సౌదీ అరేబియా ఈ సమీకరణంలోకి దూకింది. అదే సమయంలో అమెరికా కంగారు పడుతోంది. ఇలాంటి సందిగ్ధ వాతావరణంలో భారత్ ఒక అద్భుత విజయం సాధించింది. దేశం యొక్క బంగారు నిల్వలు మొట్టమొదటిసారిగా $100 బిలియన్ మైలురాయిని దాటి చరిత్రలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. ఇప్పటివరకు భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల్లో అమెరికన్ డాలర్, యూరో, చైనీస్ యువాన్ వంటి కరెన్సీల ఆధిపత్యం ఉండేది. కాని భారత్ తన వ్యూహాత్మక చర్యలతో బంగారం యొక్క వాటాను గణనీయంగా పెంచి గత 29 సంవత్సరాల రికార్డులను ఒక్కదెబ్బతో ధ్వంసం చేసింది. ఈ విజయం కేవలం సెంట్రల్ బ్యాంకు సంబంధించినది కాదు. ఇటీవల వెల్లడైన భారత్ యొక్క మొత్తం బంగారు నిల్వల గురించిన సమాచారం ప్రపంచంలోని సూపర్పవర్ దేశాలను కలవరపెట్టింది. ఈ గణాంకాల ప్రకారం బంగారు నిల్వల్లో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ భారత ఆర్థిక వ్యవస్థ గురించి చేసిన కీలక వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఒక్క సెకనులో పూర్తయ్యే చిన్న పని, కానీ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. విదేశీ మారక నిల్వలు అంటే ఒక దేశం వద్ద విదేశీ కరెన్సీ, బంగారం మరియు ఇతర పెట్టుబడుల రూపంలో ఉండే సంపద. ఈ నిల్వలు అంతర్జాతీయ లావాదేవీలు, దిగుమతులు, ఎగుమతులు మరియు ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి అవసరం. సరళంగా చెప్పాలంటే ఇది దేశం యొక్క అంతర్జాతీయ బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. భారత్ విషయంలో ఆర్బీఐ వద్ద గతంలో అమెరికన్ డాలర్, యూరో వంటి కరెన్సీలే ఎక్కువగా ఉండేవి. కాని ఇటీవల బంగారం వాటాను పెంచడం ద్వారా భారత్ ఆర్థిక భద్రత కేవలం డాలర్లోనే కాకుండా బంగారంలో కూడా ఉంటుందని నిరూపించింది. ఈ చర్య గత 29 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి బంగారు నిల్వల్లో భారత్ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపింది. ఇప్పటివరకు ప్రపంచం అనుకునేది ఆర్బీఐ వద్ద 879 టన్నుల బంగారం మాత్రమే ఉందని. కాని భారతీయులు తమ ఇళ్లలో ఇంత ఎక్కువ బంగారం కలిగి ఉన్నారు. ఒకవేళ దానినంతటినీ కలిపితే బంగారు నిల్వల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీనితో అమెరికా సహా అనేక దేశాలు ఆశ్చర్యపోయాయి. అమెరికాను 8,000 టన్నులకు పైగా బంగారంతో అగ్రస్థానంలో ఉన్న దేశంగా భావించగా, భారత్ను 880 టన్నులతో 8వ స్థానంలో ఉందని అనుకున్నారు. కాని మోర్గాన్ స్టాన్లీ ప్రకారం భారతీయ ఇళ్లలో సుమారు 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ $3,800 బిలియన్ సమానం. అంటే భారత్ తన దాచిన ఖజానాను ప్రపంచం ముందు బహిర్గతం చేసింది. ఇది దేశాన్ని ఆర్థికంగా, వ్యూహాత్మకంగా సూపర్పవర్ దేశాల సమీపంలో నిలిపింది. ఐఎంఎఫ్ అధికారి కృష్ణ శ్రీనివాసన్ రాబోయే సంవత్సరాల్లో భారత్ 8% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించాలంటే పెట్టుబడులు, దేశీయ డిమాండ్, వాణిజ్యం, విధాన సంస్కరణలను పూర్తిశక్తితో నడపాలని సూచించారు. బహిరంగ వాణిజ్యం మరియు సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను వేగంగా నడిపే మార్గమని ఆయన అన్నారు. నిజానికి భారత్ ఇప్పటికే ఆ దిశలో వేగంగా పయనిస్తోంది. భారత్ యొక్క బంగారు నిల్వలు కేవలం సంపద రూపంలోనే కాకుండా వ్యూహాత్మక శక్తిగా కూడా పనిచేస్తున్నాయి. ఈ కారణంగానే ప్రపంచ వేదికపై భారత్ యొక్క పేరు మార్మోగుతోంది. చిన్న దేశాల నుంచి సూపర్పవర్ దేశాల వరకు ఎవరూ భారత్ శక్తిని నిర్లక్ష్యం చేయలేరు. భారత్ యొక్క మొత్తం విదేశీ మారక నిల్వలు $698 బిలియన్ చేరుకున్నాయి. ఇందులో బంగారం వాటా గతంలో తక్కువగా ఉండగా ఇప్పుడు $100 బిలియన్ దాటి 29 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. భారత్ తన విదేశీ మారక నిల్వల్లో బంగారాన్ని భద్రత మరియు స్థిరత్వం కోసం కేంద్రంగా చేసుకుంది. ఈ బంగారు నిల్వల పెరుగుదల ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం చూపుతుంది. భారత్ యొక్క బంగారు నిల్వలు పెరిగే కొద్దీ దేశం యొక్క ఆర్థిక శక్తి మరియు విశ్వసనీయత పెరుగుతాయి. అందుకే అమెరికా, యూరోప్ వంటి దేశాల దృష్టి భారత్పై కేంద్రీకృతమైంది.
భారత్ సూపర్పవర్ దేశాల నక్షత్రంలో తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. భారతీయ ఇళ్లలో, దేవాలయాల్లో ఉన్న బంగారం సుమారు 34,600 టన్నులు. ఇది ప్రపంచంలోని ఏ దేశం యొక్క గుహ బంగారం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ బంగారం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి లేదా ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టడానికి ఉపయోగపడుతుంది. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం ఈ ఖజానా $3,800 బిలియన్ విలువైనది. ఇది భారత్ యొక్క ఆర్థిక మరియు వ్యూహాత్మక అధికారాన్ని మరింత బలపరుస్తుంది. ఐఎంఎఫ్ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు భారత్ యొక్క ఈ చర్యను దగ్గరగా గమనిస్తున్నాయి. కొన్ని సంస్థలు భారత్ తన పెట్టుబడులు, వాణిజ్యం, దేశీయ డిమాండ్, విధాన సంస్కరణలను పూర్తి శక్తితో నడపాలని సలహా ఇచ్చాయి. కేవలం బంగారు నిల్వలు పెరగడం సరిపోదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ చురుగ్గా ఉండాలి. భారత్ విదేశాల నుంచి దిగుమతులు చేసినప్పుడు ఆ చెల్లింపులు ఈ విదేశీ మారక నిల్వల నుంచే జరుగుతాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశంలో ఎలాంటి ఆదాయం లేని పరిస్థితి వచ్చినా ఈ బంగారు నిల్వలతో సుమారు 1 సంవత్సరం పాటు అవసరమైన ఉత్పత్తుల సరఫరాను సులభంగా పొందవచ్చు. రాబోయే దశాబ్దాల్లో భారత్ యొక్క ఆర్థిక శక్తి ఆకాశాన్ని తాకనుంది. ఆర్థిక సంవత్సరం 2027 నాటికి భారత్ జీడీపీ $5 ట్రిలియన్ చేరుకోవాలనే లక్ష్యం ఉంది. ఆర్థిక సంవత్సరం 2034 నాటికి ఇది $10 ట్రిలియన్, 2043 నాటికి $20 ట్రిలియన్, 2048 నాటికి $30 ట్రిలియన్ చేరుకుంటుంది. ఈ ప్రయాణం కేవలం గణాంకాల గురించి కాదు, భారత్ యొక్క వేగంగా పెరుగుతున్న ఆర్థిక శక్తి మరియు ప్రపంచ స్థాయిలో గుర్తింపు యొక్క ప్రతీకం. మొత్తంగా బంగారు నిల్వల విషయంలో భారత్ అన్ని దేశాలను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయానికి కామెంట్ బాక్స్లో అభినందనలు తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేసి స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి జ్ఞానవంతమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్ ఆప్షన్లో సెట్ చేయండి. జై శ్రీరామ్.